హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్లిప్లా యాడ్ చేసిన ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని కలర్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్లో ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్గా నేను యోక్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత పైనుంచి నేను 1/2 ఇంచ్ ఖర్చుల కోసం లీవ్ చేశాను. అండ్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకొని టోటల్ 17 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ టోటల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్. దాంట్లో హాఫ్ వచ్చేసి డివైడెడ్ బై 2 అంటే 8 ఇంచెస్ వస్తుంది. సో అందులో నేను ఏంటంటే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ విత్ అనేది 5 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 18 ఇంచెస్ టోటల్. దాంట్లో డివైడెడ్ బై 2 చేస్తే నాకు 9 ఇంచెస్ వస్తుంది. సో టోటల్ 9 ఇంచెస్ నేను తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ లైన్ అనేది నేను స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. అండ్ చెస్ట్ విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్. డివైడెడ్ బై 2 చేస్తే 11 ఇంచెస్ వస్తుంది. మార్క్ చేసుకున్నాను. అండ్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ వచ్చేసి 40.5 ఇంచెస్. డివైడెడ్ బై 2 చేస్తే 10.5 ఇంచెస్ వస్తుంది. అండ్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 2 మార్కింగ్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఓవర్ సైజ్ కాబట్టి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా నేను కర్వ్ డ్రా చేశాను. అండ్ నేను ఇలా చెక్ చేసుకుంటున్నాను నాకు చెస్ట్ అనేది 11 ఇంచెస్ వచ్చిందా లేదా అని. నెక్ డీప్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను కట్ వర్క్ డిజైన్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను క్యాన్వాస్ పేపర్ మీద ఎలా డ్రా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ వచ్చేసి మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ అనేది నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను బ్యాక్. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ అనేది 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి. అండ్ పైనుంచి నేను 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. అండ్ నెక్ విత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీన్ని నేను ఇలా బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. ఇలా మనం బాక్స్లో డ్రా చేసిన తర్వాత రౌండ్ షేప్ అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను రౌండ్ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను. అండ్ ఈ రౌండ్ షేప్లో నేను కట్ వర్క్ అనేది ఇస్తాను. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దాని పక్కన మనం మళ్ళీ 1/2 ఇంచ్ అనేది రౌండ్గా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ప్లేస్లో మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, బాటిల్ క్యాప్ తీసుకొని మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ గ్యాప్ లీవ్ చేసామో ఆ గ్యాప్ మొత్తంలో మనం ఇలా కర్వ్ అనేది ఇస్తూ ఉండాలి, డ్రా చేసుకోవాలి. నెక్ మొత్తం ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత నీట్గా కట్ చేసుకుంటామో మనకి షేప్ అనేది స్టిచ్ చేసిన తర్వాత అంత నీట్గా మనకు వస్తుంది. సో కట్ చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని మనకి షైనింగ్ వైపు ఉంటుంది కదా, అది ఐరన్ బాక్స్ ఇలాగ పేస్ట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న స్టిచ్ చేసుకోవాలి. సో మీరు చూడొచ్చు ఇలాగ. అలాగే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 16 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఫోల్డెడ్ సైడ్ నుంచి నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే నేను పైనుంచి 3.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకొని ఇలాగ స్కేల్ యూస్ చేసి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నాకు హ్యాండ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేది మనం ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా స్లైట్లీ కర్వ్ ఇస్తూ హ్యాండ్ అనేది మార్క్ చేస్తున్నాను, అంతేనండి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేశానో అలా కట్ చేస్తున్నాను హ్యాండ్ని. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ ప్లేస్ చేస్తున్నాను, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఓవరాల్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ని. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దీనికి నేను షోల్డర్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని ఓవరాల్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే 2 స్టిచెస్ మనం వేసుకోవాలి, అంతేనండి. యోక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో నేను బాటమ్ పార్ట్ కటింగ్ చూపించట్లేదండి, ఎందుకంటే మన ఛానల్లో కటింగ్ అనేది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే నేను పైన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత బోత్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని పీకో చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, వీడియోలో చూపిస్తున్నట్టు యోక్ పార్ట్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా ఓవరాల్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేది ఇలాగా జాయిన్ చేసుకోవాలి, అంతేనండి. మనకి ఈ డ్రెస్ అనేది రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.